నాది అయిపోయింది, పద పోదాం ఇంకా. పదా. ఓసే ఏంది? నువ్వు మరీ ఎక్స్ట్రాలు చేయకు, అక్కడ ఆల్రెడీ మస్తు చెత్త ఉంది కాబట్టి మళ్ళీ వేసిన. పదా. ఇదిగో ఐ జస్ట్ గాట్ అప్. యా, ఒక హాఫ్ అన్ అవర్లో వస్తా. నువ్వెప్పుడు వస్తావు? వాటర్ రావట్లేదా? అదేంటి, మీకు వాటర్ కనెక్షన్ లేదా? వాటర్ ఎందుకు రావట్లేదు? వాట్ ద హెల్ ఇస్ గవర్నమెంట్ డూయింగ్? అస్సలు రెస్పాన్సిబిలిటీ లేదు తెలుసా. 800 million of 7 billion people sleep hungry every night anta. 800 million people ah. What is the government doing? ఇడ్లీలోకి చట్నీ తింటారు, దోశలోకి చట్నీ తింటారు. అన్నంలో కూడా చట్నీ ఏంటి? నాకు వద్దు పో. ఆ నూడిల్స్లో మాత్రం షెజ్వాన్ చట్నీ వేసుకొని బాగా తింటావు. అన్నంలోకి చట్నీ మాత్రం పోదు. అన్నం వేడిగా లేదేంటి? నాకు వద్దు. వేడి చేసుకొని తినచ్చు కదా, ఏదో ఒక రీజన్ తినకుండా ఉండడానికి, ఆ బయట చెత్త తినడానికి. ఏమే అన్నం వడ్డించేదా? వద్దు మా, నేను ఆల్రెడీ బయట తినేసి వచ్చినా. అడిగినానా లేదా పెట్టే ఉంది నిన్ను? నువ్వే కదా పెట్టమన్నావు. బా ప్లాన్ లేకుండా ముందు, తర్వాత వచ్చింది. కూరలో ఉప్పు లేదేంటి? ఎలా తినాలి? నాకొద్దు. ఇప్పుడు ఏం చేయాలి ఇదంతా? యాజ్ యూజువల్ అందరూ చేసేదే. పడే. వై ఇస్ ఇట్ సో హాట్? మధ్యాహ్నం ఎందుకు కరెంట్ తీస్తున్నారు? ఎంత వేడిగా ఉంది అసలు. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్ మ్యాన్? అసలు ఆఫీస్ రావాలన్న మూడే లేదు నాకు. రాత్రంతా పనిచేసి మళ్ళీ ఈ రోజు పొద్దున ఆఫీస్కి వచ్చినప్పుడు అన్ని లైట్స్ అండ్ ఫ్యాన్స్ వర్ ఆన్. హూస్ ద లాస్ట్ వన్ టు లీవ్? yesterday it was you, no Janvi? Ma'am, actually after I left 10:30 ma'am. Ganesh left after me. Or was that you, Ganesh? మ్యామ్ లాస్ట్ శశి వెళ్ళాడు మ్యామ్, నాకు తెలీదు. అదన్నీ అనవసరం. ఎవరు వెళ్తున్నా బయట రూమ్ లో ఎవరు లేకపోతే ప్లీజ్ పుట్ ద లైట్స్ అండ్ ఫ్యాన్స్ ఆఫ్. అది మీ ఇంట్లో అయితే ఇలా చేస్తారా? చిన్నపిల్లలా? ఎక్స్క్యూజెస్ వద్దు నెక్స్ట్ టైం. నా రెస్పాన్సిబిలిటీస్ చాలా ఉన్నట్టు మళ్ళీ ఏదో ఒక రెస్పాన్సిబిలిటీ. ఏదో పొల్యూషన్ ఒకటి, లేటుగా వస్తే పార్కింగ్ దొరికి సావదు. ఏమైందండి, చాలా ఫ్రస్ట్రేటెడ్ గా ఉన్నారు? పొల్యూషన్ భయ్యా, పొల్యూషన్. పొద్దుననగా బయలుదేరాను, ఇటు చూడండి ఎట్లా వచ్చేసాను. తెల్లగా ఉన్నాను, నల్లగా అయిపోతున్నాను. కారులో ఏసీ లేదా? ఏసీ ఉంది, పెట్రోల్ అయిపోతుందని ఏసీ ఇట్లా. అయ్యో, సరే ఓ పని చేద్దాం, కార్ పూలింగ్ చేద్దాం. కార్ పూలింగ్? ఇదేంటి స్విమ్మింగ్ పూల్ లాగా కార్ పూలింగ్ అంటాడు? కార్ పూలింగ్ అంటే? కార్ పూలింగ్ అంటే ఒకే కార్లో నలుగురు వెళ్ళడం. నలుగురు వేరువేరు కార్లలో వెళ్ళడం కంటే ఒకే కార్లో నలుగురు వెళ్ళడం. ఇప్పుడు నేనున్నాను, మీ ఇంటికొచ్చి మిమ్మల్ని పికప్ చేసుకుంటాను. మీ ఏరియాలో మన ఆఫీస్లో పనిచేస్తున్న ఇంకిద్దరిని పిక్ చేసుకుందాం. అంటే నలుగురు వేరువేరు కార్లలో వెళ్ళడం కంటే ఒకే కార్లో నలుగురు వెళ్ళడం. అప్పుడు పొల్యూషన్ తగ్గుతుంది, పెట్రోల్ మనీ సేవ్ చేసినట్టుంటుంది, పార్కింగ్ మనీ సేవ్. కుదరదు భయ్యా. అప్పుడప్పుడు మా వైఫ్ని ఆఫీస్లో వదలాల్సి వస్తుంది, పిల్లల్ని స్కూల్లో వదలాల్సి వస్తుంది. నువ్వా సాయంత్రం రమ్మంటే రావు, రాత్రంతా కష్టపడి పని చేస్తూనే ఉంటావు. మనకు కుదరదు పని భయ్యా, మీరు క్యారీ ఆన్. మార్పు రావాలి రావాలి అంటారు, కానీ వీళ్ళు మాత్రం మారరు. మనకు ఓలా షేర్, ఊబర్ పూలే అవ్వదు, మనకు కార్ పూలింగా. నాకు లైసెన్స్ లేదని పట్టుకున్నారు భయ్యా. కరెక్టే, నేను చేసిన తప్పే ఒప్పుకుంటా. కానీ నాకన్నా పెద్ద తప్పు చేసిన ఉన్నారు కదా, వాళ్ళని పట్టుకోరే. లైక్ నీరవ్ మోడీ, విజయ్ మాల్యా, వాళ్ళని పట్టుకుంటే దేశానికి ఉపయోగపడుతుంది కదా. నా ఫోన్ ఛార్జింగ్ రావట్లేదండి, గవర్నమెంట్ ఏం చేస్తుంది? అసలు మెట్రో కన్స్ట్రక్షన్ చూసారా? అసలు ఎంత ట్రాఫిక్ జామ్ అవుతుంది దాని వల్ల. వాట్ ఈస్ ద గవర్నమెంట్ డూయింగ్? డు దే వాంట్ ద మెట్రో? డు దే వాంట్ us to go on the roads? అసలు చిన్న చిన్న గల్లీలల్లా బైకులు, కార్లు ఎట్లా పోతున్నాయి చూడండి. ఎక్కడ పడితే అక్కడ పార్క్ చేస్తారు. గవర్నమెంట్ ఏం చేస్తుంది భయ్యా? నా బైక్ మైలేజ్ రావట్లేదు, గవర్నమెంట్ ఏం చేస్తుంది? సమ్మర్ కదా ఇది, 6:30 అయినా సన్ను పోట్లే కానీ 3 వచ్చేసినట్టు. వాట్ ఇస్ ద గవర్నమెంట్ డూయింగ్?